నెక్స్ట్ కాటిపల్లి క్యాహువా, ఎక్కడా కనిపించని నేత, కొద్ది నెలలుగా సైలెంట్, పార్టీ కార్యక్రమాలకు దూరంగానే, ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా అదే తీరు. నేతల పద్ధతులు నచ్చకపోవడమే కారణమా? ఆయన పార్టీని లైట్ తీసుకున్నారా? పార్టీ ఆయన లైట్ తీసుకుందా? పార్టీ ఆయన లైట్ తీసుకోవడం ఏంది? ఆయనే లైట్ తీసుకున్నట్టయితే నాకు అనిపిస్తున్నది. ఇప్పుడు ఆయన ఏ మాట కామాట ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నాడు, ఆయన్ని ఓడగొట్టిండు. అదే రేవంత్ రెడ్డి వాళ్ళ ముఖ్యమంత్రి. ఆల్రెడీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు చేసిన కేసీఆర్ని ఓడగొట్టిండు కామారెడ్డిలో. ఇద్దరు ముఖ్యమంత్రులని ఓడగొట్టిన ఘనత ఆయనకి దక్కింది. ఆయన ఘనత సాధించిండు. ఇప్పుడు ఆయనని పార్టీ లైట్ తీసుకుందా? ఆయన లైట్ తీసుకున్నాను అని చెప్పాలి కదా. ఏదేమైనా ఆయన ఏ పార్టీలో ఉన్నాడు, ఆయన ఏంది అన్నది పక్కన పెడితే, ఆయన ఒక ఇద్దరు బలమైన నాయకుల్ని ఓడగొట్టిండు. అది మామూలు విషయం కాదు. అది మామూలు విషయం కాదు. దట్టు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసి, దట్టు ఆనాడు బీజేపీ అధికారంలోకి వస్తుంది అన్న ఎలాంటి అంచనాలు కూడా లేవు. అట్లాంటి పార్టీ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేసి గెలిచిండు. అది బీజేపీ గొప్పతనం ఇంకోటో కాదు, ఆయనకున్న గొప్పతనం. ఆయన పనిచేసిన విధానంతో ఆయన మాకు పనిచేసాడని చెప్పి అక్కడ జనం ఓట్లేసారు ఆయనకి. నేను అనుకోవడం ఏంటంటే కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఒక లైన్లో వెళ్తుంటాడు, పార్టీ లైన్ ఇంకొక రకంగా ఉంటుంది. నేషనల్ పార్టీ దట్టు బీజేపీ వాళ్ళకి పెద్దగా ఇప్పుడు రామచంద్రరావుని అధ్యక్షునిగా పెట్టిరంటేనే ఆ పార్టీ ఏం చేయాలనుకుంటున్నదో చాలా క్లియర్గా చెప్పేశారు. మేము కొట్లాటలకి, ఫైటింగ్కి, పోరాటానికి దూరంగా ఉన్నామని వాళ్ళు చెప్పేశారు. బీజేపీ 2 సంవత్సరాల నుంచి వాళ్ళంతా సైలెంట్గా ఉండడానికి కారణం కూడా అదే. వాళ్ళు డిసైడ్ అయిపోయారు, మేము కేసీఆర్ మీద కానీ రేవంత్ రెడ్డి మీద కానీ ఎలాంటి పోరాటం చేయమని వాళ్ళు డిసైడ్ అయిపోయినారు. అది ఇట్లాంటి నాయకులకు నచ్చలేదు. బీజేపీలో ఆ ఎమ్మెల్యే రూటే సపరేట్. కొద్ది రోజులుగా ఆయన సైలెంట్ అయ్యారు. తాజా మాజీ ముఖ్యమంత్రులను ఓడించి జాయింట్ కిల్లర్గా పేరు సాధించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి కాషాయ పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీపై అలిగారా లేదా ఇతర వ్యవహారాల్లో బిజీగా ఉన్నారా? పార్టీ ఆయన పక్కన పెట్టేసిందా లేక ఆయనే పార్టీని పక్కకు పెట్టేశారా? అసలు ఎందుకు ఆయన సైలెంట్ అయ్యారనే అంశం బీజేపీ శ్రేణులతో పాటు పొలిటికల్ సర్కిల్స్లో కూడా వెంటాడుతున్న ప్రశ్న. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఓడించి రికార్డు సృష్టించారు. జాయింట్ కిల్లర్గా పేరు సాధించారు. పార్టీ వ్యవహారాలకు, మీడియాకు దూరంగా సైతం ఆయన ఉంటున్నారు. అయితే దీనికి కారణం కొందరు పార్టీ నేతల తీరే అని చర్చ జోరుగా జరుగుతున్నదట. బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇటీవల పార్టీకి రాజాసింగ్ రాజీనామా చేయడంతో ఆ సంఖ్య 7కు చేరింది. అయితే తాజా మాజీ సీఎంను ఓడించి జాయింట్ కిల్లర్గా పేరొందిన కాటిపల్లి తొలుత బీజేపీ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ పార్టీ నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత తాను ఆశించిన స్థాయిలో పార్టీలో కూడా ప్రాధాన్యత లేకపోవడంతో అసంతృప్తితో రగిలిపోతున్నారనే ప్రచారం జరుగుతున్నది. ఈ అంశాన్ని ఆయన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పరోక్షంగా చెప్పినట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా హైడ్రా అంశంపై పార్టీ నిర్ణయాలు ఆయనకు ఏమాత్రం నచ్చలేదని తెలుస్తున్నది. ఈ అంశంపై ఆయన్ను కనీసం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టుకునేందుకు కూడా అప్పటి నాయకత్వం అవకాశం ఇవ్వలేదని ప్రచారం జరుగుతున్నది. అందుకే అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యాలయం గడప తొక్కలే. ఆఖరికి మీడియా సమావేశాన్ని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టుకుని వెళ్ళిపోయారు. ఆ మీటింగ్లో ఆయన పలు రియల్ ఎస్టేట్ కంపెనీల పేర్లు ప్రస్తావించారు. అది రాష్ట్ర నాయకత్వంలోని పలువురికి నచ్చకపోవడంతో ఆయన్ను పార్టీ నుంచి పట్టించుకోవడం మానేసిందనే ప్రచారం జరుగుతున్నది. నచ్చదు. ఇప్పుడు వాసవి గురించో, వర్టెక్స్ గురించో, లేకపోతే ఇంకోటి దాని గురించి మాట్లాడితే బీజేపీ వాళ్ళకు నచ్చదు, కాంగ్రెస్ వాళ్ళకు నచ్చదు, బీజేపీ వాళ్ళకు నచ్చదు, బీఆర్ఎస్ వాళ్ళకు నచ్చదు. ఆయా పార్టీల్లో ఉన్న ఏ నాయకుడు ఆ కంపెనీల మీద మాట్లాడినా నచ్చదు. ఇప్పుడు కిషన్ రెడ్డికి నచ్చుతుందా అట్లా మాట్లాడితే? ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈయన మాట్లాడిండు, నచ్చుతుందా? నచ్చదు. వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్ బోనే వీళ్ళు కదా, ఎట్లా నచ్చుతుంది?